ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానంను చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. నీకు సంతోషమును మహానందమును కలుగును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేమిటంటే లూకా సువార్తలో ఎలిజబెత్ జకరియా జీవితంలో వారు కలిగి ఉన్నటువంటి దుఃఖాన్ని, వేదనను ప్రభు చూశాడు. వారు దేవుని సన్నిధిలో వారు ఎంతో నిరపరాధులుగాను, నిష్కలంకులుగాను, పరిశుద్ధులుగాను, యథార్థంగాను ప్రభు కొరకు జీవిస్తూ, ప్రభుని సేవిస్తూ, ప్రభుని ప్రకటిస్తూ, ప్రభు పరిసరలో సాగుతున్నటువంటి వారి జీవితంలో వారి యొక్క జీవితంలో ఉన్న కొదువుని, బాధని చూసిన దేవుడు ఈ మాట సెలవిచ్చాడు. ఒకరోజు జకరియా ప్రార్థన చేసుకుంటుండగా దేవదూతను పంపించి ఆయనకి ఈ యొక్క వార్తను అందించాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ ప్రార్థన వినబడింది, నీకు గొప్ప కుమారుణ్ణి దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఆయన గొప్పవాడు అవుతాడని చెప్పి ఆయన గురించి విషయాలని చెప్పి నీకు సంతోషం, మహా ఆనందం కలగబోతుందని చెప్పాడు. నిజంగానే ఆ మాటను దేవుడు నెరవేర్చి ఎలిజబెత్ జకరియా జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేశాడు. ఈరోజు ఆయన నమ్మిన బిడ్డలందరి జీవితాల్లో కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఆయన భక్తులందరి జీవితం అలాగే చేస్తూ వచ్చాడు. ఈరోజు ఆయన్ని వెంబడిస్తూ, ఆయన కొరకు జీవిస్తూ, ఆయనతో నడుస్తున్న బిడ్డలందరి జీవితాలను కూడా అలాగే చేస్తాడని, అలాగే ఆయన కృప చూపిస్తాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేయటకు సమర్థవంతుడు. కాబట్టి ఆయనందు నమ్మిక ఉంచిన వీళ్ళందరినీ కూడా, వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, వారికి ఉన్నటువంటి కష్టం ఏదో, బాధ ఏదో, దుఃఖం ఏదో తెలిసిన దేవుడు. ఆయన తప్పకుండా ఆ దుఃఖంలో, బాధలో, శ్రమలో, కష్టంలో ఆయన వారికి సహాయం చేసి, వారికున్న దుఃఖాన్ని, బాధను తీసివేసి, అన్ని విధాలుగా మేలు చేసి, వారికి కావలసినటువంటి ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు నీకున్న దుఃఖం అది దేన్ని బట్టి వచ్చినప్పటికీ, ఒక వ్యాధి వల్ల వచ్చిందా, ఒక బాధ వల్ల వచ్చిందా, ఆర్థిక సమస్యలు వచ్చిందా, కుటుంబంలో సమస్యల వల్ల వచ్చిందా, లేకుంటే ఆర్థిక పరిస్థితి బట్టి వచ్చిందా, పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో వేరే సమస్యలను బట్టి వచ్చిందా, దేన్ని బట్టి వచ్చిన దుఃఖమైన, బాధ అయినా, ఏ కారణం చేత వచ్చినదైనా ప్రభు అంటున్నాడు, దాన్ని తీసివేసి నీకు సంతోషమును, మహా ఆనందమును కలుగజేసి సహాయం చేస్తానని ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి మాట సత్యం. నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు అలాంటి గొప్ప కార్యమును, గొప్ప సహాయమును నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి, దీవించి వర్ధల చేయబోతున్నాడు. ఆయన మహాకృప, మహాకనికరము, ఆయన సంతోష సమాధానం నీ మీదకి, నీ కుటుంబం మీదకి ఎల్లప్పుడూ వచ్చి నింపి వర్ధలు చేసి, నీకు కావలసిన సంతోష ఆనందాలతో, సమాధానంతో నింపి, ఇది మొదలుకొని నీకున్న దుఃఖం, నిట్టూర్పును తొలగించి వేసి, నీకు శుతి వస్త్రమును, ఆనంద తైలమును కలగజేసి, నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా తోడై నడిపించి, కాసి కాపాడి బలపరిచి, నీ జీవితాన్ని స్థిరపరిచి వర్ధలు చేస్తూ అంతం వరకు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరును మీరు ఆస్వాదించి, దీవించి వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలంతో ప్రభువా, నీ సహాయంతో ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో, నీ కృపతో ఆయన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినమును జరుపుకున్న వ్యక్తులు మీరు ఆశీర్వదించి కాపాడండి. నీ బిడ్డల జీవితంలో దుఃఖము, బాధ, వేదన, దిగులు ఏదైతే ఉందో అవన్నీ తీసివేసి సంతోషమును, మహానందమును కలగజేస్తున్న మాటని నువ్వు నెరవేర్చి అన్ని విధాల క్షేమాన్ని, సంతోషాన్ని, మేళ్ళు, దీవెనను కృమ్మరించమని ప్రత్యేక సహాయ సహాయాలతో, నీ మేళ్ళు, దీవెనలతో నీ ప్రజలను ఆదుకొని బలపరచమని, నీకే మహిమగన ప్రభావాలు తెచ్చుకోమని ప్రభునటువంటి యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.